ఏం చేస్తుంది? హాయ్ ఫ్రెండ్స్. ఏంటది? నిమ్మకాయ పచ్చడి తాలింపు పెడతాను. ఏ ఆలోచనలు అంతగానో మర్చిపోతాను అమ్మ. ఏంటి ఎక్కడి మామిడికాయలు? ఏ ఆంటీ? చిట్టక్క వాళ్ళ మమ్మీ ఇచ్చిందా? పండియేనా? పండియా? ఇంకా కొద్దిగా పండాలి. ఇప్పుడు కాదు, అన్నం తిన్నాక. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? నిమ్మకాయ పచ్చడి తాలింపు పెడతా. ఇప్పుడు పచ్చడా? నిన్న బిర్యానీ ఇవాళ పచ్చడా. ఉన్నప్పుడు ఇట్లా పండుగ, లేనప్పుడు అట్లా పండుగ. టమాటా పచ్చడి కూడా చేస్తానా ఇవాళ అన్ని పచ్చళ్ళతోటేనా? అయ్యో అయ్యో అయ్యో, కరేపాకు ఎక్కడిది? బాగానే ఉందా? ఇదేంది? నిమ్మకాయ పచ్చడి కాదు. ఇది టమాటా పచ్చడి. ఎండుమిర్చి వేసి ఇక ఉన్న ఎండుమిర్చి మొత్తం కారం మొత్తం అయిపోయింది. ఇక వీటితో చేస్తాను. సాయంత్రం అయితే కూరగాయలు తేవాలి. కూరగాయలు సరుకులు అయితే పట్టుకురావాలి. ఎక్కడికి? సరే. కరివేపాకు ఫ్రెష్గా ఉంది. వాళ్ళ చెట్టుకు ఉన్నాయి కదా కాయలు, అయితే ఇచ్చింది. పచ్చడి కాదయి, తినేది బంగిన పెళ్ళట. పచ్చడి పప్పులా పచ్చడి చేసేటి ఏమో తింటారు కోసుకొని, తినేటి ఏమో పచ్చడి చేయమని. తగ్గిపోయినాయి అని పురుపులు, గడ్డలు, వేడి గడ్డలు తగ్గింది. ఇంకొకటి ఉంది తగ్గడానికి. కొంచెమే ఉంది, వచ్చింది. ఏదాకా ఇంత అంతా ఇప్పుడు తాలింపు పెట్టాలనా? జరిగే. ఓ ఎండుమిర్చి కూడా లేపట్టింది కదా. లేకపోతే వదిలేసి. సరుకులు అయితే అయిపోయినాయి. సరుకులు పట్టుకురావాలి ఇప్పుడు. తేవాలా? రాసినావు మరి? రాసిన. ఏంది ఏంది ఏంటి అది? ఇది చింతగింజలు తీస్తారు. ఏ తర్వాత చేద్దాం. అడబెట్టు. చింతగింజలు ఏం చాలు. 2 మిరపకాయలు, 4 కరివేపాకు రెక్కలతోటి పచ్చడి తాలింపు పెడుతుంది. కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటే ఇది ఎంతగానో ఆలోచిస్తున్నా. స్పూను అందులో టమాటా దాంట్లో పెట్టింది, పెడదామా వద్దాను. అయిపోయింది ఇక నిమ్మకాయ పచ్చడి అయితే. టోటల్ పచ్చళ్ళు కంప్లీట్ అయ్యి. నాకేమో పచ్చడి పెట్టరాదు, ఎట్లనో. కొన్న తింటేనేమో మంచిగా అనిపించదు. కొన్న పచ్చళ్ళే వేస్తారు. కానీ నాకైతే బెటర్ అది ఫ్రెండ్స్ పచ్చడి అయితే. ఇక మా ఇంట్లో ఎక్కువ పచ్చళ్ళు తింటానందుకు ఇక లేదు, ఇక కంప్లీట్ దీంతో. మా ఆయన నేనైతే నిమ్మకాయ పచ్చడి అయితే మస్తు తింటాం. ఏం తల్లి అది? ముగ్గు పిండి, ముగ్గు అనుకుంటా. ముగ్గేనా ఇది? కాదు, బియ్యం పిండి. దేనికి పట్టించినావు? అది అప్పుడు కట్టగారలుగానో ఏమో పట్టించిన. ఓట్లేస్తానికి ఇంటికి పోవాలనా? దావరించకి పోయి ఓట్లేసి మళ్ళీ అందరం వచ్చుడా? ఎట్లా ప్లానింగ్ ఏం చేస్తారు? పోయినాక చూడాలనా? ఇక్కడ ప్లాన్ చేసుకుంటేనే కదా పోయేటప్పుడు లగేజ్ ఏమన్నా తీసుకోపోవడం, లేకపోతే ఏందనేది. పోయినాక చూస్తానికి బట్టలు అన్నీ వస్తాయి. ఆడికి ఆయిల్ ఎక్కువైందా? కాలే ఏం కాలే, అంతా సరిపోయింది. కొద్దిసేపు ఉంచుకోవాలి. ఇంకా చాలే. ఇక ఎందుకు తీస్తాను? అది మిక్సీ పడితే అయిపోతుంది. మూత పెట్టేసాయి గదెందుకు? ఓ మీద పడుతుంది. వాళ్ళ భయంగా పిండి అది అలా కింద పడుతుంది కదా.
బంద్ చేస్తుంది. ఇదైతే మిక్సీ అయితే పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇందులో కొంచెం ఉప్పు అయితే వేసిన, కారం, టమాటాలు ఉడకబెట్టినాయి. రెడీ అయింది. మీకు కన్నులు పడక మీరు ఎడతారు. కోడిగుడ్లు ఉడకబెట్టనా మరి? కోడిగుడ్ల ఉడకబెట్టనా? పచ్చళ్ళలోకి కోడిగుడ్ల పెట్టనా? చూద్దాం. ఫస్ట్ అయితే ఇది మంచిగా మెత్తమైంది. ఇంకా కొంచెం పట్టు అన్న. కారం వస్తుందా? కారం వస్తుందా? 2 పూటలు వస్తాయి సార్. 2 పూటలా? తింటాను కదా పచ్చడి, మరి రేపటి వరకు వస్తుంది. కోడిగుడ్లు ఉడకబెడితే ఇల్లు ఉంది ఇంకా తీస్తా నీట్గా. బాగానే ఉంది. ఉప్పు కారం ఏం పట్టదా? పెరుగు కూడా లేదు, అందుకే మరి కోడిగుడ్లు. పాలు తేలేగా నిన్న వర్షం ఒకటి తగులుకుని ఆగమాగంగా పోయి వచ్చుడైంది. ఎన్ని? 4. చిన్న చిన్నగా ఉన్నాయి కోడిగుడ్లు. చేయి సబ్బెట్టి మళ్ళీ మంచిగా గడుపు. నేను ఎండుమిర్చి రాసినో రాయలేదు సరుకులల్లో రాయనట్టుంది. ఆ నోట్స్లో రాసిన తర్వాతకి చింపాలి. రిచో ఇంకరా ఇక పచ్చడి టేస్ట్ చూద్దురండి. చేయి పట్టాలి. కొంచెం దూరం జరగరాదండి. ఏది దండం పెట్టుకొని నాకండి టైట్ అనుకొని దేవుని ప్రసాదం అని. భయ్యాలైతే ఎండ బాగా కొడుతుంది. మళ్ళీ సాయంత్రం ఏమో ఓ డమాలో డిమిలో ఉంటుంది. మబ్బు చేసి పడేది లేదు, మళ్ళీ వర్షం ఉండదు, ఏముండదు. తీయగా ఉందా? చక్కెర కొంచెం ఎక్కువైందేమో. ఈ మధ్యలో అయితే పచ్చళ్ళు బాగా ఎట్టుంది? కదా కారం ఉందా? కారం ఉందా? కొంచెం చక్కెర కారమే ఉండాలి, మళ్ళీ అన్నంలోకి సెట్ కాదు. నిమ్మకాయ పచ్చడా, టమాటా పచ్చడా, ఉడకబెట్టిన కోడిగుడ్లు. ఇది అమ్మా పెరుగు తెమ్మందును, కాకపోతే ఇక మళ్ళా పోయి మళ్ళా చూడు సరుకులకు పోవాలి. మళ్ళీ అసలే ఆకలితోటి ఉన్నాం. ఎన్నిసార్లు కలవరిస్తాను పెరుగు అయితే పొద్దున ఎప్పుడు వండినా. ఉడికినా గుడ్లు? అప్పుడే పట్టుకుంటానే వేడి కిందను ఉడికినా పొట్టిదే. సరుకులు ఈ ముగ్గులు ఎవరు ఏమంటారు నిన్ను? ఫోన్ డిజైన్స్ అట.
ఈ కోన్ డిజైన్ అంటారు వీటిని. బాగానే ఎత్తాను ఇంటర్నేషనల్ కోన్ డిజైన్స్. నోట్స్ వేస్ట్ చేయకు నువ్వు. ఫ్రిడ్జ్ ఎందుకు తీసి ఉంచుతానో రిచ్ నువ్వు. అలా మామిడికాయలు లే కనపడతాయి. ఏమొద్దు కొడతా ఎప్పుడా నేను చెప్తాను. ఎప్పుడా 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 కథం. సరుకులు అయితే రాసినని చెప్పిన కదా ఫ్రెండ్స్, ఒకసారి అయితే చదివి వినిపిస్తా వినండి. చదివింపులా చదివి వినిపిస్తా. 3x సబ్బులు, 3x సర్పు, చిక్ షాంపులు, ఆయిల్ ప్యాకెట్స్, విమ్ సబ్బులు, చక్కెర, టీ పొడి అయితే ఈసారి అది కలర్ వస్తుంది బాగా, అదైతే క్యాన్సిల్ చేసిన ఫ్రెండ్స్. యాలకులది ఉంటుంది చూసిరా, అదైతే సూపర్ ఉంటుంది అందుకని అది రాసిన. డెటాల్ సబ్బులు, సంతూర్ సబ్బులు క్యాన్సిల్ ఈసారి, డెటాల్ రాసిన. తాలింపు గింజలు, గోధుమ పిండి, ఉప్మా రవ్వ, డాబర్ రెడ్ పేస్ట్. ఎప్పుడైనా డాబర్ రెడ్ పేస్ట్ 2 తెస్తాం, కాకపోతే ఈసారి అయితే ఒకటే రాసిన. దానికి ఇంకొకటేమో క్లోజప్ రాసిన రిచ్ అమ్మకి. కొబ్బరి నూనె, అల్లం వెల్లిపాయలు, ఉల్లిగడ్డలు, ఇడ్లీ రవ్వ, మినపగుండ్లు, పసుపు ప్యాకెట్. ఇవి అన్నమాట సరుకులు. ఎండుమిర్చి రాయలే, చదవలే కదా ఎండుమిర్చి రాయలే. యాడికి ఎక్కుతాను రిచ్? గ్యాస్ మీద కూర్చుంటావా? యాడికి ఎక్కుతాను? కింద పడతావా? పోయింది సార్ ఎంత తెచ్చినావు? 2 క్వింటాలు. 40 కేజీలా? 40 కేజీలు తెచ్చి. 40 రూపాయలయా? 50 రూపాయలు. ఎన్ని మిర్చి అని రాయరా? అది నేను పట్టుకొస్తా. అట్లా రాసి 40 క్వింటాలు 40 కేజీలు రాసినలే అట్లనే కానీ. ఏంటి మనిషికి ఒక పేస్టా? ఓకే వెరీ గుడ్. ఓకే పేస్ట్ క్యాన్సిల్ చేసి ఒకటే పేస్ట్ పట్టుకొస్తాయి కానీ. మా ఆయన బాయ్కి ప్లాన్ చేసిందని చెప్పిన కదా ఫ్రెండ్స్. నీళ్ళు లోపలికి పోతే మోటార్ అయితే లోపలికి దించింది అనమాట. ఒకసారి అయితే చూపిస్తా చూడండి. వర్షం పడితే కూడా తడవకుండా ఇట్లా రేకులు అయితే అడ్డు పెట్టినాము. లోపలికి అయితే దించినాం అనమాట మోటార్. ఇంతకుముందేమో గిడుండే నీళ్ళు అందట్లేదు అందుకొరకే. ఇంతకుముందు అయితే ఇక్కడ ఉండే. ఇక మళ్ళీ దీంతో ఈ తాడు, ఈ చేదే తాడు అనమాట. ఇది చేదే తాడుతో అయితే లోపలికి దించినాం. ఒక్క వర్షం చాలు ఫ్రెండ్స్. ఒక్క వర్షం పడితే మంచిగా ఇక్కడికి వస్తే మాకు నీళ్ళు అయితే. బుక్ చేసిన కదా, ఇంకో 10-15 రోజులు అవుతే డెలివరీ అవుతుంది. బుక్ చేసిన వర్షం. చల్లగా ఉన్నాయి. వీళ్ళు కూడా వెనకనే వరకు వచ్చారు. చల్లగా లేవు కాళ్ళు. అయ్యో చో చో చో. ఇంకోటి ఎత్తపటిగా అట్లా అయిపోయింది మొత్తం. కోట్ల కేసు వేయాలి గుడ్డ అమ్మిన వాళ్ళ మీద. సర్లే వేసేసి దూరం జరగండి. ఏం చెప్తాంది వాడిని? ఈ సైంటిఫిక్ తెలుసా ఇవన్నీ? సైంటిస్టే వా. అరే వా. నీళ్ళలో వదిలేస్తే ఆగదా? అంటే చేతితో వేస్తేనే నేను ఇట్లా వదిలేస్తా, అది కూడా పగులుతుంది. అందుకని గంటతో అట్లా వదిలా. సరే ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. బాయ్ 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 ఫ్రెండ్స్.